హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అచ్చమైన గేదె నెయ్యి నేను తయారు చేశాను ఫ్రెండ్స్. మాకు గేదె పాలు వస్తాయి కాబట్టి నాకు గేదె నెయ్యి తయారు చేసే అవకాశం కలిగింది. సో నేను తయారు చేశాను. అది ఎలా తయారు చేశానో మరి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పాలను మరిగించుకోవాలి ఫ్రెండ్స్. అది మంచిగా మరిగిన తర్వాత చల్లార్చిన తర్వాత బాగా కూల్ అయ్యాక అప్పుడు మనకి మేగడలు ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఆ మేగడను తీసి డైలీ మనం కలెక్ట్ చేస్తూ ఉండాలి. కలెక్ట్ చేసిన మేగడని డైలీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా కొన్నాళ్ళైన తర్వాత కొంతవరకు వచ్చాక మనం నెయ్యి తయారు చేసుకోవాలి అనేటప్పుడు మనం అది బయట తీసుకొని కాస్త గడ్డ కట్టడం పోయి నార్మల్గా అయినంత వరకు ఉంచుకోవాలి. మేగడ మామూలుగా అయినప్పటికీ ఇలా గడ్డ కట్టడం వదిలిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది మిక్సీలో వేసాను. మిక్సీలో వేసిన తర్వాత మనకి చల్లని నీళ్ళు ఉంచుకోవాలి. ఇప్పుడు నేను అది ఐస్ గడ్డ ఉన్న నీళ్ళండి, లేదంటే మనం ఐస్ గడ్డలైనా వేసుకోవచ్చు. ఐస్ గడ్డ నీళ్ళు అయితే బెటర్, కొంచెం ఈజీగా ఉంటుంది గ్రైండ్ చేసేటప్పుడు. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ టైం పెట్టుకునే అవసరం లేదండి. కొంచెం ఆన్ ఆఫ్ చేస్తూ జర్కింగ్ మూమెంట్స్తో ఇలా చేసుకోవాలండి మిక్సీలో. అప్పుడు మనం కవ్వంతో ఎలాగైతే చేస్తామో అదే విధంగా మనకి వెన్నలా ఫామ్ అవుతుంది ఈ మేగడ అంతా కూడా. ఇగోండి ఫ్రెండ్స్, ఇలాగా ముద్దల్లా తీసుకొని చేతితోనే ఇలా తీసుకోవాలి. పైకి తేలిపోతుంది చల్లని నీళ్ళు వేయడం వల్ల. పైకి తేలిన ఈ వెన్నని ముద్దల్లా ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చేతితోనే ఇలా తిప్పితే, అలా మనం పట్టుకొని ఇలాగా అన్నం ముద్ద తిప్పినట్లుగా ఇలా తిప్పితే ఖచ్చితంగా మనకి అలాగా ఆ ముద్దల్లాగా చేసుకోవాలి. ఇదే విధంగా నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా ఇలా ముద్దల్లా చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే నేను చేస్తున్నానో అదే విధంగా చేసేసుకోండి. నీట్గా మొత్తం అంతా పైకి తేలిపోతుంది ఐస్ గడ్డలు నీళ్ళేయడం వల్ల. మనకు కావాల్సి వస్తే ఇంకా కొంచెం ఐస్ గడ్డలను కూడా వేసుకోవచ్చు. తర్వాత కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టానండి. దాన్ని వేడి చేశాక ఈ ముద్దల్లా తయారైన వెన్నని వేసేసాను. అందులో మేగడ ముద్దే అది, దాన్ని వేసేసాను. కొంచెం ముద్దలుగా వేసేసాను. సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్. అలా సిమ్లో అలా చాలా టైం ఉంచాను. ఒక 1 అవర్ వరకు ఉంచాను. కలుపుతూనే ఉన్నాను మధ్యలో, ఎందుకంటే మళ్ళీ మాడిపోయి కింద అంటుకొని ఉండిపోకుండా కలుపుతూ ఉన్నాను 1 అవర్. ఈ విధంగా కలపగా నాకైతే ఒక మ్యాజిక్ లాగే అనిపించిందండి. చూడండి ఏ విధంగా అవుతుందో. మరిగిస్తున్న టైంలో పాలు విరిగిపోయినట్లుగా అలా అవుతుందండి. భయపడద్దు. పాలు విరిగిపోయామో, నేనైతే టైం వేస్ట్ చేస్తున్నాను, ఏంటి ఇలా అయిపోతుంది అనుకున్నాను. కానీ చేయగా నిజంగా నాకు ఒక అద్భుతం కనబడింది. అలా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో గడ్డలు కట్టినట్టుగా పాలు విరిగిపోతే ఎలాగవుతుందో అచ్చం అలాగే అవుతుంది. అది విరిగిపోవడం కాదు, రెమినెంట్స్ ఫామ్ అవుతుంది అంతేని. చూడండి ఈ విధంగా రంగు మారాలి. ఈ రంగు వచ్చేసరికి బ్రౌన్ కలర్లో అవ్వాలి. అప్పుడే మనకి నెయ్యి ఫామ్ అయినట్లు లెక్క. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చాక నెయ్యి సెపరేట్ అయిపోతుందండి. తర్వాత వడగట్టుకొని మనం వేరే పాత్రలో వేసుకుంటే అది ఎన్నాలైనా ఉంటుంది. మీరు మంచిగా స్వీట్స్ కోసమైనా, లేదంటే బిర్యానీ కోసమో, లేదా మీ ఇష్టం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. పాలలో కూడా వేసుకొని తాగొచ్చు. బయట కొంటే నెయ్యి అంత కాస్ట్ అవుతుందండి. సో ఇలా చేసుకుంటే మనం డబ్బులు ఆదా చేసినట్టు కూడా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫామ్ అయింది నెయ్యి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి నాతో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో, లేదంటే మీకు టేస్ట్ కానీ మాడిపోయిందా ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. Thank you for watching this video.